చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాసములను ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక అరుచుకుందాం రా రోజులు అయ్యాలి మోక మొత్తం మీద కూటమి సర్కారు వచ్చినాక ఏపీ జనాలంతా ఓటమి లేకుండా నిలబడరనుకో రాదురి మేము ఊకనే ఓట్లేయలేదు మాకు గెలుపు కావాలని ఏదైతే వాళ్ళు నిర్ణయించుకురో గదే జరుగుతుంది ఒక్క పథకమా రెండు పథకాలలో అయ్యో వాళ్ళు ఏం చెప్పిరో మొత్తం చేసుకుంటూ వస్తున్నారు అనుకో రాదురి కూటమి సర్కారు పేరు పెట్టే ఒట్టమే లేదనుకో రాదురి ఈ తరికల మొత్తుకుంటే ఓ అమ్మ ఒక్కటా రెండా అడిగినవి కాదు చెప్పినవి కాదు అడగనివి కూడా చేస్తున్నారు అగో గంత బాగున్నదని ఏపీ జనాలు మురిసి ముప్పందం అవుతారు ఇంతకు ఏమేం పథకాలు అవుతున్నాయి ఎట్లా అమలు అవుతున్నాయి అనేది ఒక పరి అరుచుకుందాం రాని గిది కదా సారు మేము కోరుకున్నది గిట్లుంటే మాకు కూడా మంచిగానే ఉంటది అని ఏపీ జనాలు అయితే బాగా సంబరపడుతుండ్రులా మరి లేకపోతే ఏందుర్రా ఇక పోయిన 5 ఏళ్ళు ఎంత ఆగముండెనో అందరికి ఎరికేనాయి ఒకటంటే ఒకటి ఏం చక్కదనం చేసి చెప్పిరు చెప్పుండ్రి ఇక ఏడేసిన గొంగడి గాడన్నట్టుండే అంటే కేసులు హమాయించి కొట్టుడు పానాలు తీసుడు ఏం తాగం చేసిండు జగ్గులు ఇక మొత్తానికైతే జగనాలు కథంతా బయట పడ్డాక ఇక ఆయన రంగంతా ఎరుకైనాక ఆగుతాత మేమే గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పి ఏపీ జనాలు దండిగా బుద్ధి చెప్పి ఇంటికి తోలిండ్రు అటెనక చిక్కి కూటమి సర్కారు రాగానే ఏడికాడ అభివృద్ధి పనులు మొదలు పెట్టింది అనుకోరాదుర్రి స్వర్ణాంధ్రనే లక్ష్యంగా పెట్టుకొని మొత్తానికైతే అభివృద్ధి పరుగులు మస్తుగా పెడుతున్నది ఇక అమరావతి అని ఎన్ని మాటలు చెప్పిండు జగనాలు 3 రాజధానులు 36 దర్వాజాలని ఒకటంటే ఒకటన్న తీసుకొచ్చి పెట్టినాడు గవన్నీ కాదు ఏపీ ఇప్పుడు మొత్తానికైతే గజ్జును ఎగురుతున్నదాసో ఒక్కటా రెండా ఏం చెప్పాలనులా అయ్యాల రేపు అది అయితారంగోలిగా అయ్యో పాడైపోను బయటికి వెళ్ళి బో తిందామంటే కల్తీ నీళ్లు తాగుదామంటే కల్తీ సోడ తాగుదామంటే కల్తీ మంచినీళ్ళు తాగుదామంటే ఏం చెప్పాలి ఏం కథ మనసులే కల్తీ అయిపోయినాయి ఇక ఈ వ్యాపారాలు ఈ బిర్యానీలు ఈ కుర్బానీలు హోటళ్ళు ఈడికి ఆడికి ఏడికి పోయి వారం రాగానే నాయన పెద్ద కష్టమంతా చేసినంత ఆడోళ్ళు బయటికి పోయి తిందాం పానగానే బయట పోయి తినుడు ఆ పైసలు పెట్టుడు పైసలు ఆగమ్మవుడు వీళ్ళు కలుతావుడు అయ్యో తిండి పాడైపోను ఏం తిండి ఏం చక్కదనం ఏదైనా చెప్పేటట్టున్నదా ఏదైనా అడిగేటట్టున్నదా ఏలు పెడితే కాలు పెడితే ఎక్కడ చూసినా అక్కడ కల్తీ నకిలీ మనుషులు కల్తీ మొత్తం ఏడికాడికి కల్తీ ఇవాళ ఒకటి చెప్తారు రేపోటి చేస్తారు ఇవాళ ఒకటి అంటారు రేపోటి అంటారు అయ్యో చెప్పేటట్లేదు ఆగమాగం ఉన్నది అనుకో రాదురి అయితారంగోలే ఏడ కల్తింది ఏం కథ అనేది పూరా కలుసుకుందాం రాది ఏంటన్నా పొరపాటున పోయి చిన్నపిల్లలు పోయి అడ్డగోలే తినబెట్టకూరి ఎందుకనంటే వాళ్ళు అడుగుతారు ఎండాకాలం సెలవులు తినం కదా సెలవులు ఉన్నాయి డాడీ ఇది కావాలి మమ్మీ అది కావాలంటారు కానీ కల్తీ ఆగమున్నది జరపైలంతు బయట దినుడు బంధు పెట్టుకొని రిప్పటి కాంచేయాలన్నా పాపం పాడుగాను పాలలా కల్తీ నీళ్ళలా కల్తీ ఏడ పడితే ఆడ కల్తీ ఏదన్నా ముట్టబోదమన్న కల్తీ పట్టబోదమన్న కల్తీ పాడుగాను ఏదన్నా తిందామంటే భయమై పాడైతుంది ఎక్కడికక్కడ కల్తీ నూనెలు కలుపుతాండ్రు ఓ అర్రల మంచిగుంటలేదు ఎక్కడ మంచిగుంటలేదు ఎప్పుడెప్పటిదో గట్లనే ఫ్రిడ్జులలో ఉంచుకుంటా గదే తీసి ఓడుతారట ఎన్నిసార్లు చెప్పినా మేము బుద్ధి మారుతుందా చెప్పుడ్రి అసుంటవిటికే కమ్మగున్నదని లొట్టలేసుకొని తింటారు ఎన్నిసార్లుగా గలీజ్గా తయారైంది చూపించినా కూడా ఇంటరా చెప్పుండ్రి అయితారంగోలిగా మళ్ళా చెప్తున్నా ఇరుకోండ్రి బయట తినుడు బంధు పెట్టి ఇండ్ల కమ్మగా వండుకొని అందరు పోతాన కూసోని తింటేనే మంచిగుంటది లేకపోతే కొత్త రోగాలకు తగ్గట్టు మందులు ఎట్లెట్లా మందులు పెరుగుతున్నాయో అట్లట్ల రోగాలు కూడా పెరుగుతున్నాయి రోగాలకు తగ్గట్టు మందులు కూడా వస్తున్నాయి ఇప్పటికన్నా జర కల్తీ తిండిని బంధు పెట్టుండ్రి తాగే నీళ్ళ కాడ కల్తే తాగే పాల కాడ కల్తే ఇక ఇప్పుడు ఎండాకాలం వచ్చింది ఐస్ క్రీములు కావాలి కూల్ డ్రింకులు కావాలి అవి ఇవి పిల్లగాన్లు అడగానే పోయి కొని కుర్రుల్లా కూల్ డ్రింకులలో కూడా అదోటి కలుపుతుండ్రట గివి దాగి పిల్లగాన్ల పానాలు పోయే కాడికి వస్తుంది జర భద్రంగి కల్తీ కాలంలా కల్తీ జనాల నడుమ కల్తీ ఆస్తులతోటి మొత్తానికి ఇట్లాంటి పంతులం ఉండాలుల్లా ఇయ్యాల రేపట్ల పంతుల గురించి చెప్పాలంటే ఇజ్జత్ పోయే పరిశాన్ ఉన్నది 13 ఏళ్ళ పొరగాని 23 ఏళ్ళ పంతులం వేసుకొని పోయిందంటే ఏమన్నా ఇక ఈ మాట అంటే కూడా తప్పే అయితట్టుంది పాడైపోను చదువుకుందిరా ట్యూషన్ చెప్పుదురా అని చెప్పాడంటే పొరగాన్ని వేసుకొని పోయే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు మనుషులు లేకపోతే వీళ్ళని ఏమనాలి ఎట్లా అనాలి ఇవాళ రేపట్ల మగ పంతులే మంచిగా లేరు ఆడి పొరగాలను ఆగం చేస్తున్నారంటే ఆడి పంతులు కూడా గట్టినే తయారై చూడరు ఇప్పుడు ఆడోళ్ళని అనాలా మగవాళ్ళని అనాలా ఎవరిని అనాలని అర్థమవుతలేదు ఎందుకంటే 13 ఏళ్ళ పొరగాన్ని 23 ఏళ్ళ పంతులం వేసుకపోయిందంటే ఏం చేయాలి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఏం కావాలి మా పొరగాడు చదువుతాడు ఇట్లా కట్టని చెప్పని ఆమె కాడ తోలిరు ఇంకా ఆమె ఏకంగా చేసుకొని పోయింది ఇంకా ఏం చెప్పాలో చెప్పురి ఆడిపోరగాళ్ళని తోలుతున్నావు ఇట్లా మగపాలని దొరుకుతుంది గట్లా ఎవరిని చెప్పాలి ఎవరిని అనాలి ఏమనాలి ఎక్కడి కథ ఎవరి కథ ఇది ఆయన లోకమే ఆగమన్నది పోరి మరి ఇప్పుడు చదువు చెప్పేటోళ్ళనా తోలిచ్చిన వాళ్ళనా ఏం అర్థమైతే లేదు
గంత ఘోరంగా ఉన్నది పరిస్థితిగా చూడురి. పంతుల్లా లేకపోతే ఏంటిదుల్లా? ఓ కాడ పిల్లని ఆగం చేసిండన్న ముచ్చట, ఇంకో కాడ పిల్లగాంతోటి టీచర్ అమ్మ పోయిందనే ముచ్చట. గిసోంటి ఆర్తల ఇనతందుకు పంతులు తయారైంది. వీళ్ళ సక్కదనం పాడుగాను మంచిగా చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మేడంలు సార్లే పెడదారులు దొక్కుకుంటా షాకుల మీద షాకులు ఇయ్యబడితిరి వీళ్ళ సక్కదనం పాడుగాను. ఇక మొత్తానికైతే పిల్లలతోటి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా పొలగాన్లను ఆగం చేస్తాన్రు. ఇక ఇక్కడ చూడుండ్రుల్లా 13 ఏళ్ల విద్యార్థితోటి వెళ్ళిపోయిందట 23 ఏళ్ల టీచరు. ఇక ఈమెని టీచర్ అంటారా లేకపోతే ఇంకేమంటారు చెప్పుండ్రి. ఇక అసలు గీ ముచ్చట ఏడైందంటే సూరత్లో అయిందుల్లా గీ దారుణమైన కథ. ఇక గీ 23 ఏళ్ల మహిళ టీచర్ లెక్క చెప్తున్నదటనుల్లా. ఇక 13 ఏళ్ల మైనర్ విద్యార్థిని ఇక ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఎత్తుకొని పోయిందట. ఇక గీ టీచరు ఇక తల్లిదండ్రులతోటి కూడా మంచిగానే ఉండేదట, మంచిగానే మాట్లాడేదట. ఇక గట్లనే నమ్మిండ్రు. ఇక మా కాడుంటేంది గా మేడం కాడుంటేంది అన్నట్టు మంచిగానే నమ్మిండ్రట. ఇంకేమున్నది, పిలగానికి లేనిపోని మాటలు చెప్పి పిలగాన్ని ఎత్తుకొని పోయిందట. చూడుండ్రి, చదువు చెప్పామంటే గింత ఆగం చేస్తావు. 3 ఏళ్ల కాంచెల్లి గా పిలగానికి ట్యూషన్ చెప్పుతుందట గీమె. చదువు చెప్పే టీచర్ అమ్మ పిలగానికి విద్యాబుద్ధులు నేర్పించి మంచి స్థాయిలు ఉంచాలా గాని గింత ఆగం లెక్కలు చేస్తారా? గా పిలగానితోటి సంబంధం పెట్టుకొని పోరని తల్లిదండ్రులకు దూరం చేసిందట. ఇక ఈ నడుమ మస్తు వింటున్నాం కదా గిసొంటి ముచ్చట్లు. అక్కడ సారు ఈ పిల్లని ఇట్లన్నాడు, ఇక్కడ సారు గా పిల్లని గిట్లన్నాడని. ఇక్కడ ట్యూషన్ చెప్పే టీచర్ అమ్మ గింత ఆగం చేసింది. వరదలు వచ్చినా బురదలు వచ్చినా విజయవాడలో ఏమొచ్చినా దందలు అయితే ఆగాయనుకో రాదురి. ఈ అడ్డమైన దందాలు చేసుడు, గంజాయి తాగుడు, నైట్ కొట్టుకునుడు, ఈ అలవరగాళ్ళు ఉంటారు కదా అవలగాళ్ళు, మొత్తం రాత్రి దాడులు చేసుకున్నాడు. ఓ నాయనో వాళ్ళ గురించి చెప్పేటట్లేదయా. ఎవరి గురించి అన్న చెప్తే వాళ్ళ పానాలు తీస్తారు వీళ్ళు. ఆగమాగం కొట్టుకుంటారు నెత్తురు రాలిందాకా. ఎందుకనంటే మత్తులో ఉంటారు కదా, మొత్తం గంజాయి ఇది అది తీసుకొని వచ్చి కోసుకొని బీసుకొని అయ్యో దేవుడా ఏమని చెప్పాలి ఎట్లా చెప్పాలి. విజయవాడ నగరం ఇదివరకే రౌడీలకు ఫేమస్ అంటే ఇట్లాంటి అవలగాళ్ళతో ఇంకా ఆగముంది పోరి. హాగోనే గింత ఆగం చేసినాక యాడికెంచి నిద్ర ఉంటదులా పాపం ఇక్కడ ఉన్నోళ్లకు. అగుమజాం రాత్రి అయితే చాలు ఇక గంజాయి బ్యాచ్ మందు తాగినోళ్ళు మస్తుగా జవడాలు పెడుతుండ్రట. తాగిన మత్తులా ఏం చేస్తాన్రో తెలియకుంటున్నదట కథ. మేమిక్కడ ఉండుడా లేకపోతేటన ఓవుడా అని చెప్పి అక్కడ ఉన్నోళ్ళైతే మస్తుగా భయపడుతుండ్రులా. ఈ సోడిగాల కథలు పాడుగాను. తాగినోళ్ళు తాగినట్టు వంటరా అంటే తప్పదాగి రోడ్డు మీదకి వచ్చి గీ తిప్పిరి చేష్టలేంది చెప్పుండ్రి. గీ ముచ్చట యాడైందంటారా? బెజవాడ కాడైందులో. బెజవాడ కాడ గ్యాగువారు గీ తీరుగాగం చేస్తాదట. అగుమజామి రాత్రి అయితే చాలు బయటకచ్చి ఇక ఈ బ్లేడ్ బ్యాచ్, ఈ మందు బ్యాచ్, ఆ గాంజాయి బ్యాచ్ ఒగొళ్ళనొగోళ్ళు కొట్టుకుంటా అక్కడ ఉన్నోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాన్రట. ఇక అక్కడ ఇచ్చిన సమాచారంతో మొత్తానికైతే పోలీసోళ్ళు వచ్చి ఎన్నిసార్లు లెంకినా కూడా దొరుకుతలేరట నుల్లా. ఇక మొత్తానికైతే అలా కండ్లు గప్పి తిరుగుతున్నారట. ఏడి కాడ కనబడుకుంటూనే ఉంటున్నారట. ఇక ఎక్కడికక్కడ జల్లడబట్టి వీళ్ళ మీద గట్టి నిఘా వేసి తీసుకోవాలి సారు అని చెప్పి పక్క పొంటున్నోళ్ళు అందరు చెప్పుకొత్తాన్రు. ఇక 2 రోజుల కిందట పట్టవగలు అజిత్ సింగ్ నగర్ల నడి రోడ్డు మీద ఈ రంగం సృష్టించిందట గీ గంజాయి బ్యాచ్. ఇక బ్లేడ్ గంజాయి బ్యాచ్ ఆగడాలతోటి హడలిపోతుండ్రు నగరి వాసులు. ఎట్లా చేసుడు ఏం కథ అని చెప్పి మా తలకాయ నొప్పిని తీర్సుడు సారు అని ఏడుకుంటుండ్రులా. అయ్యో ఇవాళ రేపట్ల దొంగల గురించి ఏమైనా చెప్తాను నాదులా. అయ్య పాడైపోను. ఏడ దొరుకుతాడా? ఒక నియతి లేదు, ఇలువ లేదు, ఇజ్జత్ లేదు, మానవ లేదు, మర్యాద లేదు. ఎవరు దొరికితే వాళ్ళని కొడదాం అనుకోని ఇక చూడుర్రి జర్రసేపట్ల వాళ్ళు తప్పించుకున్నారు కాబట్టి సరిపోయింది. కానీ ఓ అమ్మ ఎక్కడి కథ ఏం కథ ఇది. రోడ్డు మీదనే ఆగమాగం చేయబోయారు అనుకో రాదు. గుత్పాలు కర్రలు పట్టుకొని తయారుగా ఉన్నారు వాళ్ళు. జరంతా ఆలోచించుకొని ఇంకా పోయారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే వాళ్ళ నెత్తులు వాళ్ళకి కారు వాళ్ళకి ఆగమాగమై సామాన్లను ఎత్తుకపోదురు. మనసులో చంపేందుకు కూడా వెనక పోరు. ఇవాళ రేపట్ల దొంగతనాలు గట్లున్నాయి. తొవ్వపోటీ పోయేటప్పుడు కూడా భద్రంగా ఉండేది. ఇవాళ రేపట్ల గంత దొంగతనాలు ఉన్నాయి. ఓమ్మో అమ్మో ఏం చెప్తాం ఏం కడికథ. ఎవరి దొంగలు ఏం సంగతి. ఏమన్నా మంచి మర్యాద విలువలు ఏమైనా ఉన్నాయి ఇలా? ఇదివరకు దొంగలు అంటే దొంగలు కూడా కొంచెం విలువలు ఉండేటివి. ఏదో అవసరం ఉన్న కాడికి పట్టుకపోయి, లేకపోతే అమ్మో ఇలా రేపట్ల అట్లా లేరు. పానాలైనా తీసి బంగారం ఎత్తుకపోయేటట్టున్నారు. గట్లుంది ఇక రోడ్డు మీద చూడరు ఎట్లుంది. హబ్బర బిడ్డో జర్ర అయితే దొరికిపోతుండే కదా. హాగో చూడుండ్రుల్లా ఒక్కోళ్ళ అనుకుంటా 2-3 కట్టెలు పట్టుకొని ఎట్లా బయటకు వచ్చిండ్రో. రాత్రి ఎటు పోతుండ్రో కార్ల గాని దొంగల నుంచి వెళ్ళి తప్పించుకొని బట్ట కట్టిండ్రు. లేకపోతే సొమ్మంతా పోయేది, పానాలు కూడా పోయేటి కావచ్చు. ఈ నడుమ ఇళ్ల దొంగతనాలే కాదు, రోడ్ల మీద పోయేటోళ్ళని బెదిరించుకుంటా కూడా దొంగతనాలు చేస్తాన్రట. ఇక ముచ్చటకు నిరూపణ గిదేనులో. కావాలంటే గీ వీడియో ఓతాప చూడుండ్రి. Bye bye lang.
అబ్బో చూసిండ్రా షీకట్లా చెట్ల నడిమిట్లా ఎట్లా కూర్చున్నారో చెట్లను అడ్డమేసుడు అటెనక షీక్కి కార్ల నాపుడు కార్లున్న మనుషుల్ని బెదిరించుడు కాదు ఖచ్చితమంటే పానాలు తీసుకునుడు ఉన్న సొమ్మంతా ఎత్తుకపోవుడు ఇక గిట్లా తయారైతుండ్రు కట్టవరుడు సాతగానోళ్ళు దొంగతనాలు చేసుకుంటా సొమ్ము వేసుకొని ఇక గిట్ల జల్సాలకు పాల్పడుకుంటా ఆగం కథలన్నీ చేస్తాన్రుల్లా ఇక గీ వీడియో యూత్ అర్థమవుతుంది కదా ఏటన్నా పోంగా రాంగా పైలం గీ డైవరు ఇక మరి మస్తు హుషారే ఉన్నట్టున్నాడు ముంగట ఎవలో ఉన్నారని గమనించి వెనకకు పోయిండు కాబట్టి నయమైంది లేకపోతే ఎంత తాగమయ్యేది కథ అయినా దొంగలతోటి పైలముండులా ఏడ రక్షణ లేదు ఇంటికాడ దాచుకున్న రక్షణ లేదు పెయి మీద వేసుకున్నా మంచిగా లేదు ఇక మరి ఎటన్నా పోదామని పోయినా కూడా దారిలో కూడా గిట్ల దొంగలు జమ కాబడుతుంది ఏం కథనో ఏమో పోన్రి వామ్మో ఇవాళ రేపట్ల ఏం చెప్పేటట్టున్నది నాయన ఎండాకాలం ఎండ కొడతలేదు వానకాలం వాన కొడతలేదు చలికాలం చలి పెడతలేదు పొద్దుగాల పొద్దుకో తిరిగి మధ్యాహ్నం తిరిగి ఆగం ఉన్నది అడ్డగోలిగా ఉన్నది అనుకో రాదురి ఇక సరే రైతులు అయితే ఆగమైపోతున్నారు పంటలు వండి ఈ మార్కెట్లో వేసుకుందాం వంటలకు వానలేమో ఎప్పుడు కొడుతున్నాయో తెలుస్తలేదు ఇది ఎండాకాలమా వానకాలమా చలికాలమా ఏం అర్థం కానీ అడమైన కాలం అయిపోయింది మొత్తం మీద అయితే ఆగమాగం ఉంది అయితే రంగోలుగా ఎట్లున్నాయి ఏం కథ కాలాలనే ఒకసారి చూద్దాం రాది ఏ నెరి అధ్వానమైందులా కాలం పాడుగాను ఏటన్న ఓదమన్న సుత భయమైతున్నది పండుగకో పబ్బానికో ఓదమంటే ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు ఆనబడుతుందో తెలియకుంటున్నది కథ హావు మరి పొద్దుగల నుంచి పగటిల దాకా ఎండగొట్టుడు అటెనక సిక్కి ఆనగొట్టుడు ఆనొక్కటేనా మళ్ళా పెద్ద పెద్ద గాలులాయే అడగండ్ల ఆనలాయే దీని జయంగా మొత్తానికైతే కథ మొత్తం ఆగమున్నది జనాలైతే మస్తుగా భయపడతారు ఇక ఎప్పుడు ఎట్లా మారుతుందో అర్థమైతలేదు కాలం పాడుగాను ఇది ఆనకాలమా ఎండకాలమా ఏ కాలమో తెలుస్తలేదు పోన్రి అడగండ్ల ఆనల తోటి మస్తు మంది దాకా బాగా తక్లీలు పడుతుండ్రు పిడుగులు వడబట్టే పానాలు పోవట్టి ఇక కొట్టే ఎండలకు వడదెబ్బలు దాకబట్టే పడే ఆనలతోటి పంట నష్టాలు కాబట్టి ఏం కాలమో తెలుస్తలేదు పోండ్రి ఇది ఎండకాలం అంటారా ఎండ వానకాలం అంటారా ఇక మీరే సోంజాయించుకోవాలా గాని జర పైలముల్లా బయటకు రాకుండ్రి ఎటు ఓకుండ్రి ఆన ఎప్పుడు పడేది తెలుస్తలేదు ఎండ ఎప్పుడు ఉండేది తెలుస్తలేదు ఇక ఏట నీళ్లు తగ్గంగానే నీటి కుక్కలు వస్తుంటాయి ఇలా నాగార్జున సాగర్లా కృష్ణానదిలా ఇక ఈ సందడి చేస్తుంటాయి అనుకో రాదు ఇక ఆ దెబ్బకు పర్యాటకులు చూడబోయిన వాళ్ళకి కూడా ముద్దుగా అనిపిస్తుంటాయి ఇక ఇటు తిరిగా అటు తిరిగా ఆహారానికే తిరుగుతాయో ఈత కొడతాను తిరుగుతాయో కానీ ఇరావు లేకుండా తిరుగుతాయి ఎండ లేదు వాన లేదు తిరుగుతూనే ఉంటాయి అవి ఇక నీళ్ళు తగ్గినప్పుడల్లా ఇట్లా దర్శనం ఇస్తూనే ఉంటాయి ఇంటికాడ సెలవులు తీసుకుంటున్న పోరగాళ్ళు వాటర్ డాగ్స్ రా నీటి కుక్కలు వచ్చినాయి చూద్దాం రారి ఆగో చూడుండుల్లో నీటి కుక్కల సందడి మామూలుగా లేదు కదా నాగార్జున సాగర్లా భలే ఆటలాడుతున్నాయి కదా డ్యాన్సులు చేసుకుంటా అటు ఇటు తిరుగుకుంటా నాగార్జున సాగర్ మొత్తం గుండు గుత్తబట్టినట్టే ఉన్నాయి పోన్రి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ముంగట సంచరించిన యుల్లాగి